అదేవిధంగా సింహరాశి సింహలగ్న ఫలాలను చూద్దాం. సింహరాశి మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాలో మొదటి పాదం సింహరాశిలో ఉంటుంది. ఆ యొక్క సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7 సమానంగా ఉన్నాయి. అష్టమ శని వల్ల జీవితంలో ఇబ్బందులు, అవమానాలు, అపనిందలు పడతారు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వస్తాయి. ఆందోళన కలిగించును. ఆప్త బంధువుల యొక్క మరణ వార్తలు వారికి బాధ కలిగించును. అదేవిధంగా గురుడు ఉచ్చలో వ్యయంలో ఉండడం వలన సద్వ్యయము, భూ గృహ వాహన లాభాలు, కార్యసిద్ధి కలుగుతుంది. శని అష్టమంలో ఉండటం వలన, రాహు సప్తమంలో ఉండటం వలన భార్యకు అనారోగ్యం. అదేవిధంగా సింహరాశి వారికి పాదములు, గొంతు, మోకాళ్ళు, అరుగుదల సమస్యలు, నరాల బలహీనతలు కలుగుతాయి. అది ఆ యొక్క శని గ్రహం వలన కలిగేటువంటి బాధలు కాబట్టి మరి సింహరాశి వారు కూడా నువ్వుల నూనె, తిలతైలాభిషేకాలు, శనికి శాంతులు కానీ లేదా ఆలయంలో నూనె ఇవ్వటం కానీ చేయడం మంచిది. అలాగే ఆదివార నియమం పాటించి ఆదిత్య హృదయం నిత్యం పారాయణ చేయగలిగితే ఆదిత్య హృదయ స్తోత్రం వలన ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శుభం. అత్యంత పరమ శుభమైనటువంటి ఫలాలను సూర్యనారాయణమూర్తి ఇస్తాడు కాబట్టి ఆ ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసుకోండి. లేదా ఆంజనేయ స్వామిని కానీ నరసింహస్వామిని కానీ దేవాలయ సందర్శన చేసి శని రాహు దోష పరిహారాలు, శనికి రాహుకి దోష పరిహారాలు ఖచ్చితంగా సింహరాశి వారు మరి ఈ సంవత్సరం చేసుకోవాలి. కాబట్టి అది ఆయా నియమాలను పాటించి ఆ యొక్క శుభఫలాన్ని పొందండి.